అందరికీ నమస్కారం. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః అండి. గురుగారు, అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా తెలియజేస్తానండి. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. ఓం నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమ ప్రకృత్యై భద్రాయై నిహతాం ప్రణతాస్మిత. సింహరాశి వారికి ప్రస్తుతానికి దశంలో గురు సంచారము, సప్తమంలో శని సంచారం అనేటటువంటి నడుస్తుంది. కాబట్టి వీళ్ళకున్నటువంటి ఇబ్బంది ఏంటి అంటే కనుక వీళ్ళు గొప్పలకు వెళ్ళేసి అనేక తిప్పలు తెచ్చుకుంటూ ఉంటారు. సింహరాశి వారికి ఏంటంటే గర్వం ఎక్కువగా ఉండేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తద్వారా వీళ్ళకు కొంత ఎఫెక్ట్ పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే సింహరాశి వారికి చేసే వృత్తిలో కానివ్వండి, వ్యాపారంలో కానివ్వండి, ముఖ్యంగా కొన్ని ఇబ్బందులు, ఆర్థికపరమైన ఇబ్బందులు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళకు రాబోయేటటువంటి ఈ మాసం అనేటటువంటిది కొద్దిగా తీరనటువంటి నష్టాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళకు విందులు వినోదాల్లో ఎక్కువగా పాల్పంచుకుంటూ ఉంటారు. గృహ సంబంధమైనటువంటి విషయాల్లో ఎక్కువగా చురుకుగా ఉంటూ ఉంటారు. తద్వారా వీళ్లకు కొన్ని ఇబ్బందులు అనేటువంటి వస్తూ ఉంటాయి. అంటే చేసే పని ఆలస్యం జరిగిపోవడము, ఏదైనా పని అనుకున్నామనుకోండి దాంట్లో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు జరగడము, ఆటంకాలు ఎదురవ్వడము, ఇలాంటివి జరగడంతో వాళ్ళు కొద్దిగా నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఈరోజు ఒక పనిని అనుకున్నామనుకోండి, ఆ పని వెళ్ళదు, వేరే పనిలోకి డైవర్ట్ అయిపోతూ ఉంటారు. అలాగే వీళ్ళకు ఉన్నటువంటి చెడు సావాసాల వల్ల కొద్దిగా నష్టపోయేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీలైనంత వరకు వీళ్ళు చెడు సావాసాలను దూరం చేసుకునే ప్రయత్నం చేసుకోవాలి. వీళ్ళకు కోరికలు విపరీతంగా ఉంటూ ఉంటాయి. స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉంటుంది. తద్వారా వీళ్లకు తీరనటువంటి కోరికల ద్వారా స్త్రీ వ్యామోహంతో సంబంధాలు పెట్టుకొని వీళ్ళు కొద్దిగా నష్టపోయేటటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి. సంబంధాల వల్ల బాగా నష్టం జరిగే అవకాశం ఉంది. 100% సంబంధాల వల్ల కూడా తీరనటువంటి నష్టం కలుగుతూ ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే కనుక సమాజంలో వీళ్ళు ఒక మంచి స్టేటస్లో ఉండాలి. సమాజంలో నా వెనక ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను ముందరికి వస్తే నాకు చాలా క్లియర్గా ఉండాలి అనేటువంటి థాట్స్ కలిగినటువంటి వారు ఈ సింహరాశి వారు. ముఖ్యంగా సింహరాశి వారు రాజకీయ రంగంలో చక్రం తిప్పేటటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారై ఉంటారు. వీళ్ళు సింహరాశి వారు పెద్ద ఫిలాసఫర్ అయ్యేటటువంటి సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వీళ్ళకి ఏదైనా చెప్పాలి, ఇతరులు మన మాట వినాలి అనుకునే ఆలోచన చాలా ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఈ సింహరాశి వారు ఒకరు అని కూడా చెప్పుకోవచ్చు. ఇక జాతకరీత్యా చూసుకుంటే ప్రతి నెల కొన్ని రాసుల వారికి అదృష్టం ఉంటుంది, కొన్ని రాసుల వారికి దురదృష్టం అనేటువంటి ఉంటుంది. ప్రతి ఒక్క రాశికి, ప్రతి ఒక్క వారికి నేను 365 రోజులు హ్యాపీగా ఉండాలి, సంతోషంగా ఉండాలంటే అది సాధ్యపడేటటువంటి అంశం కాదు. ఎందుకంటే కష్టం తెలిస్తేనే సుఖం విలువ తెలుస్తుంది, సుఖపడితేనే కష్టం విలువ అనేటటువంటి అర్థమవుతుంది. అంటే కష్ట సుఖాలు అనేటువంటి మనిషి జీవితాన్ని మార్చడానికి, దానిలో ఉన్నటువంటి నిజమేంటి, ఆ అబద్ధం ఏంటి అని తెలుసుకోవడానికి భగవంతుడు అనేటటువంటి వాడు ప్రతి మనిషి జీవితంలో కష్టపడకుండా ఏ మనిషి కూడా ఎదగలేడు. అలాగే బాధపడకుండా ఏ మనిషి కూడా బ్రతకలేడు. కాబట్టి ప్రతి మనిషి జీవితంలో కష్టము, బాధ, సుఖము, నష్టం ఇవన్నీ అనుభవిస్తేనే మనిషి యొక్క జీవితం పరిపూర్ణమైంది అనిగా కూడా మనం సనాతన ధర్మంలో భావిస్తాం. అందుకే ఈ రాశుల ఫలితాలు ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు ఉదాహరణకు ఎగ్జాంపుల్గా మనం రాశి ఫలాలు చెప్పుకుంటాం. ఈ నెలలో, ఈ మాసంలో వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అని అనుకుంటాం. కానీ అదే మాసంలో వాళ్ళ గ్రహాలు, వాళ్ళ జన్మజాతక రీత్యా కొన్ని నష్టం జరగవచ్చు. మనం చెప్పే దాంట్లో కొన్ని ఇబ్బందులు కూడా కలగవచ్చు. కాకపోతే ఇవన్నీ ఎందుకు చెప్తామంటే సూచనాప్రాయంగా, అరే ఇలా ఉంటుందేమో నా వచ్చే నెల, కాకపోతే కాస్త జాగ్రత్తగా ఉండాలి, పడతారని చెప్పేసి దీని యొక్క ప్రభావం తప్ప, ఇది చెప్పినటువంటి రాశి ఫలాలు అనేటటువంటి ఎప్పుడైనా కూడా జన్మజాతక రీత్యానే అవి వర్తిస్తాయి తప్ప నెలకు అనేటటువంటి ఎందుకు చెప్తామంటే ప్రతి నెల సూర్యుడు అనేటటువంటి వాడు ఒక స్థానం నుంచి ఇంకో స్థానానికి చేంజ్ అవుతాడు. ఒక రాశిలో నుంచి ఇంకో స్థానానికి వెళ్ళినప్పుడు మాసవారి ఫలితాలు ఎలా ఉంటాయి అంటే దాని యొక్క ఒక గ్రహం మారిన ద్వాదశ రాశుల యొక్క గ్రహ ఫలితాలు అన్నీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటాయి. అందుకే ఈ సింహరాశి వారికి కూడా ఎలా ఉంటుంది అని అంటే కనుక ఇప్పుడున్నటువంటి ఈ ప్రస్తుత సమయంలో కొద్దిగా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎక్కువగా అవుతూ ఉంటాయి. లేనిపోని వివాదాలలో చిక్కుకునేటటువంటి అంశాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కుటుంబంలో కొన్ని వివాదాలు అనేది తలెత్తుతూ ఉంటాయి. భార్యతో పడకపోవడము, లేదా వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ రావడము, లేదు అని అంటే కనుక కుటుంబంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటటువంటి సమస్యలు ఎక్కువగా అవుతాయి. ఇక వృత్తిపరంగా, వ్యాపారపరంగా చూసుకున్నట్టయితే కనుక అది సజావుగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది. ఎక్కడ తీసిన గొంగళి అక్కడే ఉంటుంది తప్ప దాంట్లో అభివృద్ధి అనేటటువంటిది కనిపించదు. ఈ సింహరాశి వారు ఎక్కువగా ప్రజలలో కనిపించాలి. వీళ్ళకి ఏంటి అంటే సింహరాశి వారు ఒక గ్యాంగ్ మెయింటైన్ చేయాలి. నా చుట్టూ ఎప్పుడు కూడా ఒక 10 మంది ఉండాలి, వాళ్ళు నేను అజమాయిషి చెలాయిస్తూ ఉండాలి, వాళ్ళ మీద అధికారం చెలాయిస్తూ ఉండాలి అనేటటువంటి ఆశాధోరణితో ఎక్కువగా ఉంటారు. స్టేటస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్, వెనక ఏమున్నాయో మనకు
వాళ్ళకి అనవసరం. కానీ స్టేటస్కి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేటటువంటి వాళ్ళు సింహరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా వీళ్ళు సమాజంలో మంచి పేరుని గుర్తింపుని సాధిస్తారు, కానీ ఇంటి దగ్గర మాత్రం కొంతవరకు నిలకడ లేనటువంటి మనస్తత్వం అనేటువంటిది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు రాబోయేటటువంటి ఏవైతే ఈ మాసం ఉంటుందో వీళ్ళకు కొన్ని రకాలైనటువంటి అదృష్టాలు కూడా కలిగేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రాజకీయ పరంగా వీళ్ళకి ఏంటి అంటే కొంచెము నామినేట్ పోస్టులు లభించడం కానివ్వండి, లేదా పై అధికారుల వద్ద మన్ననలు లభించడం కానీ జరుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగ విషయంలో చూసుకుంటే గవర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వారికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్రాన్స్ఫర్ జరగడము, దాంతోపాటు ప్రమోషన్స్ రావడం అనేటటువంటిది కూడా ఒకటి జరిగేటటువంటి అవకాశం ఉంటూ ఉంటుంది. అలాగే వీళ్ళకు సప్తమంలో శని ఉన్నాడు కాబట్టి భార్య వల్ల వీళ్ళకు నష్టం జరిగే అవకాశము, లేదా భార్యాభర్తల మీద తీరనటువంటి కలహాలు జరగడము, ఇబ్బందులు జరగడం, గొడవలు జరగడము, ఈగోలకు వెళ్ళిపోయి గ్యాప్ వేరియేషన్ రావడం, ఇలాంటివన్నీ కూడా ఈ సింహరాశి వారికి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయండి. గురుగారు కాస్త చెప్పిన దాన్ని బట్టి కాస్త బాగాలేదనే చెప్పుకోవచ్చు. మరి ద్వితీయార్థంలో ఏమన్నా మార్పులు సంచరించే అవకాశం ఉందంటారా ఈ మాసంలో? వీళ్ళకు ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితుల్లో మార్పులు అనేటట్టు ఏమీ కూడా లేవు. వాళ్ళకు జాతక రీత్యా గ్రహ సంచార రీత్యా వాళ్ళకు కొన్ని రకాలైన ఇబ్బందులే ఉన్నాయి తప్ప అంత చెప్పుకోదగినటువంటి ఆశించినటువంటి ఫలితాలు అయితే ఏమీ కూడా లేవు. విదేశీ ప్రయాణం చేసుకుందామని అనుకుంటే కనుక విదేశీ ప్రయాణాలు మాత్రం చేసుకోవచ్చు. అందులో ఎడ్యుకేషన్ కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాగే ఉద్యోగం కోసం వెళ్ళేటటువంటి వాళ్ళు ఉంటారు, అక్కడే స్థిరపడదాము అని వెళ్ళేటటువంటి వారు ఉంటారు. అలాంటి వారికి ఏదో ఒక రకంగా కలిసి వచ్చేటటువంటి అవకాశం మాత్రము ఈ సింహరాశి వారికి ఏర్పడేటటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఆరోగ్యపరంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఈ రాశి వారి మాసంలో? ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక ఆరోగ్యపరంగా వీళ్ళకు కొన్ని తీవ్రమైన జ్వర సమస్యలు రావడం కానీ, తలకు సంబంధించినటువంటి ఇబ్బందులు రావడము, ఉదరానికి సంబంధించిన అంటే కడుపుకి సంబంధించిన ఇబ్బందులు రావడం అనేటట్టు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఆ కొన్ని ఆరోగ్యపరమైన విషయాలు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలండి. పరిస్థితులు కాస్త బాగాలేదు కాబట్టి మరి ఈ రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందంటారు? అయితే ఈ యొక్క సింహరాశి వారు వీలైతే కనుక మంగళ చండీ తంత్ర యాగం అని చెప్పేసి ఒకటి ఉంటుంది. తమ జీవితకాలంలో ఒకసారైనా సరే మంగళ చండీ తంత్ర యాగాన్ని చేసుకోవడం ద్వారా కొన్ని పరిస్థితుల నుంచి అధిగమించేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సంపూర్ణమైనటువంటి అనుగ్రహం వాళ్ళకి కలిగి కొన్ని రాబోయే విపత్తులు, ఇప్పుడు మనం చేసుకున్న పాపపుణ్యాలు ఎలా ఉంటాయంటే మనం చేసుకున్న పుణ్యము కొన్ని విపత్తులను దూరం చేస్తూ ఉంటుంది. అలాంటి పుణ్యం ఏదైనా చేసుకోవాలంటే మంగళ చండీ తంత్రం అనేటటువంటి యాగం ఉంటుంది. ఆ ఒక్క యాగం చేసుకుంటే సింహరాశి వారికి అన్ని రంగాలలో విజయంతో పాటు మంచి భవిష్యత్తు, జీవితంలో వృద్ధిలోకి వచ్చేటటువంటి అవకాశాలు కూడా సింహరాశి వారికి పుష్కలంగా కనిపిస్తాయండి. అక్టోబర్ నెలలో సింహరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురు. శ్రీమంత్.